ఇటీవల ఎస్సీ వర్గీకరణ పైన అసెంబ్లీలో మండలిలో జరిగినటువంటి తీర్మానం ఏదైతుందో దాన్ని ఆమోదించిన తీరైతుందో అది మొత్తం కూడా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని పూర్తిగా దెబ్బకొట్టే విధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఏదైతే వర్గీకరణ కోసం జరిగినటువంటి తీర్మానం దాన్ని ఏదైతుందో దాన్ని మాలమాలడుగా మేము ఖండిస్తున్నాం, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే 2011 జనాభా లెక్కలు అనేది ఒక బూటకం, దాంట్లో స్పష్టత లేదు. మాలల్ని మొత్తం కూడా తక్కువ చేసి ఈరోజు చూపించేటువంటి కుట్ర జరిగింది. ఈరోజు 2020 సంవత్సరాల జరిగినటువంటి కుల గణన ఏదైతుందో దాంట్లో కూడా మీ దగ్గర డేటా పూర్తి స్థాయిలో ఉంది. అంతేకాకుండా 2014లో కూడా సమగ్ర సర్వే సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఇవేమీ పట్టించుకోకుండా కేవలం 2011 ఉన్నటువంటి పరిస్థితులను తీసుకొచ్చి ఈరోజు మాలల్ని అణిచివేసి, మాలల్ని తక్కువ చేసి, మాలల్ని ఇట్లా కబందాస్తాలుగా తొక్కేటువంటి ఏదైతే కుట్ర ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కూడా వ్యతిరేకం. ఎందుకంటే వాళ్ళ శాస్త్రీయ ఆధారాలతోటి వర్గీకరణ అంశాన్ని మీరు వీలుంటే చేసుకోండి అని చెప్పి ప్రభుత్వాలకు చెప్పడం జరిగింది. కానీ అటువంటి ఏం కాకుండా అశాస్త్రీయంగా ఈరోజు చేయడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తాను. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈరోజు మాలలు మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెడితే ఈరోజు అదే మాలల్ని ఆ కుర్చీ కింద తొక్కేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి మీరు ఇచ్చిన ఈ వర్గీకరణ గిఫ్ట్కు రిటర్న్ గిఫ్ట్గా మాలలు భవిష్యత్తులో మీకు ఇస్తారు, దానికి స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మాల నుంచి నేను తెలియజేస్తాను. బ్యాగరి వెంకటస్వామి, జాతీయ మాలమానాడు స్టేట్ కోఆర్డినేటర్. దళితులను విడదీయాలనే కుట్ర తప్ప ఏ ప్రభుత్వానికి కానీ ఏ రాజకీయ పార్టీకి కానీ దళితులు కలిసి ఉండాలి, దళితులు అభివృద్ధి చెందాలి, దళితులు సామాజికంగా ఆర్థికంగా సమాజంలో గౌరవంగా బతకాలని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు ఆశించట్లేదు. దళితులను ఒక ఓటు బ్యాంకుగా చూపి వాళ్ళ మధ్యలో చిచ్చుపెట్టి వాళ్ళను విచ్ఛిన్నం చేసి వాళ్ళు ఓట్లు రాబట్టుకోవాలనే దురాలోచనతోటే ఈ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి తప్ప దళితులను ఏకం చేసి వాళ్ళకు రాజ్యాధికారం రావాలనే ఆలోచన మాత్రం ఎవరికి కూడా లేదు. ఉదాహరణకు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ దళితులు కలిసి ఉండాలని మేము పోరాటాలు చేస్తూ ఉంటే ఏ ఒకరిద్దరి మెప్పు కోసం ఈరోజు దళితుల మధ్య చిచ్చు పెట్టి ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని తీసుకొచ్చి సుప్రీంకోర్టు ద్వారా పార్లమెంట్లో జరగాల్సిన అంశాన్ని సుప్రీంకోర్టు ద్వారా తీర్పు ఇచ్చే ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చని రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని వెనక్కి తీసుకొని దళితుల అభివృద్ధి కోసం, ఐక్యత కోసం వాళ్లకు ప్రత్యేక నిధులు కేటాయించి దళితులు ఆర్థికంగా సామాజికంగా ఎదిగేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిత్రులారా, మేము ప్రధానంగా రాజ్యాంగంలో భాగమే సుప్రీంకోర్టు తప్ప సుప్రీంకోర్టు ఏమో రాజ్యాంగం కాదు. రాజ్యాంగంలో పరిధిలోనే వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వాలి. కానీ వాళ్ళు సూచనలే చేసేవాళ్ళు, ఆ సూచనలు జడ్జిమెంట్ అంటారు. జడ్జిమెంట్ అనుకుంటా దాంట్లో ఏవైతే వాళ్ళు సూచనలు చెప్పారో ఆ సూచనలు ఏవి కూడా పాటించకుండా అంటే ఒక బ్లాక్మెయిల్ రాజకీయాలకు అంటే ఇక ఈ భారతదేశంలో రాజ్యాంగానికి విరుద్ధంగా ముఖ్యంగా ప్రధానంగా ప్రజలకు సమస్త ప్రజలకు కానీ ప్రజాస్వామికవాదులు కానీ మీడియా మిత్రులకు మేము తెలియజేయాలంటే రాజ్యాంగాన్ని తీసివేయాలని ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగానే ఈ వర్గీకరణ అనే విషయాన్ని అధ్యక్షులు ఈరోజు మా తోటి సోదరులు ఈరోజు చెప్తున్నారు. అంటే మేము ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం, అయ్యా మనకు ఎక్కడ లేవు, రాష్ట్రాలలోనే ఒక ఉద్యోగాలు ఉన్నాయి, ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని ఎత్తివేసారు, మన ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అడుగుతారేమో, మన సంపద ఎక్కడ పోయింది, అసలు మన ఆస్తి ఎక్కడ పోయింది, మన అస్తిత్వం ఎక్కడ పోయిందని మేము ప్రతి రోజు ఇదే చెప్తున్నాం. అది కాకుండా ఇవన్నీ పక్కన పెట్టి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆడుతున్న నాటకంలో భాగంగానే ఈ వర్గీకరణ ఈ మనువాదులు చేసేది. అయ్యా ఇక్కడున్న పాలకులు కానీ కేంద్ర పాలకులు కానీ చెప్తున్నాం, మాలలు ఒకసారి ఎంబడి పడితే చంద్రబాబుకి ఏమైందో ఈ రాష్ట్రంలో కాదు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఒకవేళ కనుక మీరు అదే చేయాలనుకుంటే మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్కలు ఎట్లా అది చేస్తారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డట్ట, ఇప్పటికీ ఏర్పడనట్ట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం మనం ఉన్నా అంటే నువ్వు తీసుకో, లెక్కలు తీసుకో. మేము ఎందుకు మౌనం కూడా 2014 రాష్ట్రం ఏర్పడ నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రాల ఫలితాలు ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ, దళిత బంధు కానీ, 3 ఎకరాల భూమి కానీ, అసలు ఉద్యోగాలు లేవు. బ్యాక్లాగ్ పోస్టులు దరిదాపులో 14 సంవత్సరాల నుంచి బ్యాక్లాగ్ ఉద్యోగాల మీద ఇంతవరకు మాట్లాడదే లేదు. కేవలం రాని కాని ఎట్టి పరిస్థితుల్లో
అంటే రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఈ దళితులకు ఈ నిమ్మజాతి వర్గాలకు ఏదో గొప్ప జరుగుతున్న బాబాసాహెబ్ అంబేద్కర్ కాళ్ళు కానీ దాంతో మేము రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఈ రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఏమొరిగిందో ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు. ఈరోజు చెప్తున్నాం అయ్యా మనకు ఏమున్నాయి కొన్నే ఉద్యోగాలు కదా కొన్నే ఉద్యోగాలు మేము కూడా అవే అంటున్నాం. కొన్ని ఉద్యోగాల కోసం మనం ఎందుకు కొట్లాడకాలి? మనం నిజంగా కోటిన్నర మంది మనమే కదా 90-95% ఓట్ల వేస్తాం కదా. ఆ ఓట్లేసి మన ఓట్లు మనకేసుకొని రాజ్యాధికారం వైపు మనం పోదామంటే అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ మనవాదుల చేతుల్లో ఉన్న కీలుబొమ్మలు మట్టుకే దీన్ని కుహానా మేధావులు కుహానా సంస్కృతి కుహానా రాజకీయాలు చేసుకుంటేనే ఒక వర్గం మీద ఒక జాతి మీద అంటున్నాం. ఇది అంబేద్కర్ జాతి. మేము ఎప్పుడు కానీ కుషించిపోము కుంగిపోము. రాజ్యాంగ రక్షణ కోసం ఎప్పుడైనా పోరాడతాము. ఆ జాతి పట్ల కూడా మాకు సంపూర్ణ ఎప్పుడు కానీ ఆ జాతి పట్ల మాకు దేశం ఉండదు. ఎందుకంటే మా సోదరులు వాళ్ళకు ఎప్పుడు కానీ న్యాయం చేయాలనుకో కొట్టాడాలి కానీ మేము ఎప్పుడు ముందుంటాం. రాజ్యాధికారం ఒక్కటే ఏకైక లక్ష్యం అన్న అంబేద్కర్ సూత్రంతో ముందుకు పోతామని తెలియజేస్తున్నాం.